ఫుడ్ పాయిజన్ తరహా ఘటనలు సిరిసిల్ల జిల్లా ప్రజలని షాక్కి గురిచేస్తున్నాయి. ఇటీవల పానీపూరి తిన్న కారణంగా సుమారు 20 మందికి పైగా చిన్నారులు అనారోగ్యానికి గురైన ఘటన మరవకముందే నిన్న మిక్చర్లో వచ్చిన బల్లి మరింత ఆందోళనకి గురిచేసింది. తాజాగా వైన్ షాప్ పర్మిట్ రూమ్లో ఓ వ్యక్తి కొన్న పల్లిలో పురుగు కంటపడింది. జిల్లాలో కొనసాగుతున్న వరుస ఘటనలు ప్రజలకి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ తరహా వరుస ఘటనలు ప్రజలని తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నాయి. 20 రోజుల క్రితం ఒక ఘటన జరగగా తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే 2 ఘటనలు జరగడం చర్చనీయాంశంగా మారింది. జూన్ 18న తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఓ వ్యక్తి విక్రయించిన గప్చుప్ తిని సుమారు 20 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో సదరు పానీపూరి నిర్వాహకుడి ఇంటిని తనిఖీ చేసిన అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1న జిల్లా కేంద్రంలోని ఓ స్వీట్ షాప్లో పట్టణానికి చెందిన గొడుగు అరుణ్ చంద్ అనే వ్యక్తి మిక్చర్ కొనుగోలు చేశాడు. ఇంట్లో పిల్లలు తింటున్న క్రమంలో అందులో బల్లి కనిపించడంతో షాక్కి గురైన బాధితుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సదరు స్వీట్ షాప్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కిచెన్లోని వివిధ విభాగాలని పరిశీలించిన అధికారులు మెయింటెనెన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుడికి 1 లక్ష జరిమానా విధించడంతో పాటు షాప్ను సీజ్ చేశారు. సిరిసిల్ల బాలాజీ టౌన్లో మిక్చర్ తీసుకున్నాము పిల్లల స్నాక్స్ కోసమని. అయితే ఈరోజు మధ్యాహ్నం మేము ఓపెన్ చేసేసరికి అందులో బాగా వచ్చింది. ఇదేంటి అని చెప్పేసి మేము ఓనర్ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఓనర్ లేడు. ఏమంటే మా రాజస్థాన్ పోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ వర్కర్ అయితే కిలో కార్ ఇస్తే తీసుకోపో, ఎక్స్చేంజ్ చేస్తే తీసుకోపో అని చెప్పి మాట్లాడుతుంటారు రెస్పాన్సిబుల్ లేకుండా. మా అబ్బాయి 8 years బాబు తిన్నాడు, మరి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే కూడా ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. ఇప్పుడు 2 hours మేము ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఓనర్ వచ్చిండు. ఓనర్ ఇక్కడ ఉండి కూడా లేననే రెస్పాన్సిబుల్ ఇస్తుండు. మనిషి ప్రాణాల కంటే ఆయన పాలు కాల్చుకుంటున్నాడ, పాలకు విలువ ఇస్తుండు, ఆయన బిజినెస్ విలువ ఇస్తుండు. ఇంత ఎగ్రెస్ లేకుండా ఇంత ప్రాణాలతో చెలగాట బాలాజీ రోజు మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల 2న తంగలపల్లిలోని ఓ వైన్ షాప్ పర్మిట్ రూమ్లో ఓ వ్యక్తి స్టఫ్ కోసం వేయించిన పల్లీల్ని కొనుగోలు చేశాడు. తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా అందులో నూనెలో వేగిన పురుగు కంటపడింది. దీంతో షాక్కి గురైన సదరు వ్యక్తి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బయట కూర్చొని నేను డ్రింక్ తాగుకుంటూ కూర్చున్నాం. అదేందో వేసుకుందాం చూసే వరకు అలా కళ్యామకులలో మొత్తం కలిసి ఉన్నది. అది నేను అన్ని సైడ్కి ఆ కళ్యామకులు మంచిగా ఏం చేయాలని బుక్ అయ్యే టైంలో అందులో పురుగు వచ్చింది, బెండల పురుగు వచ్చింది. ఏంది అని అది తీసుకుపోయాడు వారేసి. ఇప్పుడు ఏంది అని నిన్ననే ఒకటి జరిగింది, సిరిసిల్ల ఒకటి జరిగింది, ఆ బాలేశ్వర దగ్గర జరిగింది, మొన్న ఒకటి పానీపూరి జరిగింది. ఇప్పుడు నిన్న సంఘటన మరొక ముందు ఈ సంఘటన కూడా జరిగింది. దీనికి అధికారులు ఫుడ్ సేఫ్టీ చైర్మన్ గారు వీళ్ళందరూ కమిషనర్ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. 20 రోజుల వ్యవధిలో జిల్లాలో 3 ఘటనలు జరగడంతో ఫుడ్ సేఫ్టీ శాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో నిరంతరం క్వాలిటీని పరీక్షించాల్సిన అధికారులు ఎక్కడా కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిర్వాహకులు తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఫైర్ అవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కరువైపోయినారు. మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అపాయింట్ అయ్యి 6 సంవత్సరాలకు పైచిలుగా కావస్తుంది. కానీ ఆమె ఎన్నడూ కూడా కనబడట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ప్రజలు ఫోన్ చేస్తే ముఖం చాటేస్తుంది. పత్రికలలో చూసి మాత్రము తూతూ మంత్రంగా ఫుడ్ సేఫ్టీ అధికారి గారు వచ్చారు, తూతూ మంత్రంగా వెళ్ళిపోయారు. సీజ్ చేయాల్సిన చోట తాళం వేసి వెళ్ళిపోయారు. మరి ఈమె మేడంకు తాయిలాలు ముడుతున్నాయా, మరి వాటాదనం ఉందా, ఎందుకు మరి ఈ నిర్లక్ష్యమైన ధోరణి ఎందుకు ఆమెకు అని మేము ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఇప్పటికైనా దయచేసి జిల్లా పాలనాధికారి గారు, కలెక్టర్ గారు స్పందించి ఇప్పటికైనా ఇలాంటి అధికారిని సస్పెండ్ చేసి కొత్త నూతన అధికారిని నియమించాల్సిందిగా మేము విన్నవిస్తున్నాము. ఎందుకు ఈ తనిఖీలు చేపడతలేరు? పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ హౌస్లు మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు నాణ్యత లోపిస్తుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే రియాక్ట్ అయ్యే అధికారులు ముందు నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్లపై నిత్యం దృష్టి సారించాలని, రూల్స్ పాటించని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.